జోసా కౌన్సిలింగ్లో ఈసారి 127 విద్యా సంస్థలను కూడా ఇక్కడ పేపర్లో ఈనాడు పేపర్లో మనం ఒక వార్త చూడటం జరిగింది ఫ్రెండ్స్. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా ద్వారా ప్రతిసారి కూడా జేఈ అడ్వాన్స్డ్ మెయిన్స్లో వచ్చినటువంటి ర్యాంకుల ఆధారితంగా కూడా ఇంజనీరింగ్ సీట్లు భర్తీ అవ్వటం అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటిది. అవగాహన కోసం ప్రతిసారి 121 విద్యా సంస్థల్లో ఈ యొక్క జోసా కౌన్సిలింగ్లో అవకాశం కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈసారి మరో 6 సంస్థలను చేర్చి ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా చేస్తుంది. అదేమిటో ఒకసారి మనం గమనిద్దాం. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐఐటి, నెట్ మొదలగు ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి సమాచారాన్ని మీ అందరికీ కూడా అందించడానికి ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరంలో జాయింట్ సీటు అలొకేషన్ అథారిటీ ద్వారా 127 విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందవచ్చు. గత ఏడాది జోసా కింద 121 విద్యా సంస్థలు ఉండగా ఈసారి కొత్తగా 6 విద్యా సంస్థలు చేరాయి. అవి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థ అంటే జిఎఫ్టిఐలు అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. వాటి పేర్లను ఇంకా వెల్లడించలేదు. ఈసారి 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలు, మరో 46 జిఎఫ్టీలలో సీట్ల భర్తీకి జోసా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఈ మేరకు ఐఐటి కాన్పూర్ జోసా వెబ్సైట్ 2025ను శనివారం అందుబాటులోకి తీసుకొచ్చింది. జేఈఈ అడ్వాన్స్డ్లో అర్హత సాధించిన వారితో పాటు జేఈఈ మెయిన్స్లో అర్హత సాధించిన వారికి సంయుక్తంగా జోసా కౌన్సిలింగ్ ద్వారా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జేఎఫ్టీఐల్లో ప్రవేశాలు పొందవచ్చు. గత ఏడాది 23 ఐఐటీలలో 17,740 బీటెక్, బిఎస్, బీటెక్ ప్లస్ ఎంటెక్, డ్యూయల్ డిగ్రీ తదితర సీట్లతో పాటు 121 విద్యా సంస్థలు మొత్తం 59,917 సీట్ల కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈసారి కొత్తగా 6 విద్యా సంస్థలు పెరిగాయి. జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆదివారం జరుగుతుంది. ఫలితాలు జూన్ 2వ తేదీన వెల్లడిస్తారు. 3వ తేదీ నుంచి జోసా కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. మరి టోటల్గా ఎన్ని సీట్లు ఉన్నాయని కనుక గమనించినట్లయితే దేశం మొత్తం మీద 59,000 సీట్లు కూడా ఉండటం జరిగింది. వీటిల్లో ఏ కాలేజీలో సీట్ వచ్చినా కూడా మంచి ప్యాకేజీ, మంచి లైఫ్ ఉంటుంది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఐఐటీలు కానీ 23 కలిపి 17,000 ఉన్నాయి. ఎన్ఐటీలు దాదాపుగా 36 ఉన్నాయి, 24,000 ఉన్నాయి. ట్రిపుల్ ఐటీలు కూడా 46 దాకా ఉన్నాయి, 8,000 సంథింగ్ ఉన్నాయి. జిఎఫ్టిఐలు 9,000, మొత్తం 59,000 సీట్లు కూడా ఉన్నాయి. గమనించగలరు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి ఐఐటీలకు సంబంధించి జేఈ అడ్వాన్స్డ్ మెయిన్స్కి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి వీడియోస్ మనకు కావాలంటే ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఎంసెట్ రాసినటువంటి వాళ్ళు, ఈ యొక్క జేఈ అడ్వాన్స్డ్ రాస్తున్నటువంటి వాళ్ళు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి ఉపయుక్తమైనటువంటి సమాచారం మీ అందరికీ కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.